పెద్ద కల్వల గ్రామంలో ఘనంగా మల్లన్న బోనాలు అధిక సంఖ్యలో హాజరైన మహిళా భక్తులు ఈ రోజు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద కల్వల గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటలకి మల్లన్న బోనాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద కల్వల గ్రామంలో ప్రతి ఉగాది రోజు మల్లన్న బోనాలు ఘనంగా నిర్వహించుకుంటారు. పెద్ద కల్వల గ్రామంలోని ప్రజలు ఈ సందర్భంగా ఈ రోజు మల్లన్న బోనాలు గ్రామంలోని అన్ని కులాలకి సంబంధించి గ్రామ ప్రజలందరూ ప్రతి ఇంటి నుంచి బోనాలతో వెళ్తూ గ్రామంలో శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించుకుంటారు. బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి దేవాలయానికి చేరుకొని మల్లన్నకి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉగాది రోజున మల్లన్న బోనాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు తమ గ్రామంలో ఎలాంటి మాంసం మద్యం నిషేధించబడిందని ఎవరూ కూడా ఇంటి నందు వంటలు మరియు తాగకుండా ఉండింది నిష్ఠతో మల్లన్న దేవునికి మొక్కులు చెల్లించుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు కళాకారులు డప్పు చప్పులతో గ్రామాల్లోని ప్రతి ఇంటి నుండి దేవరే వద్దకు వెళ్తారు భక్తులు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద కల్వల శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం ఎడ్ల బండ్లు కొన్ని గుడి చుట్టూరా స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని అలాగే సాయంత్రం 4 గంటలకు రైతులందరూ వారి వారి పొలాల్లో సాగుబాటు చేసుకొని సాయంత్రం 5:30 గంటలకు ఒగ్గు కళాకారులచే గ్రామం మొత్తంలో బోనాల పండుగ నిర్వహించుకుంటాం. ఈ ఉగాది పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి సిద్ధతోని పర్వతాల మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు బోనాలు తీసుకువచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకొని తిరిగి పెద్దపట్నం నిర్వహించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించి అక్షంతలేసి మళ్ళీ తిరిగి 12 గంటలకు ఎవరి ఇళ్లకు వాళ్ళు సుఖంగా సంతోషాలతో చేరుతారు. ఇది తరతరాల నుండి మా పెద్దగల గ్రామంలో ఈ ఉగాది పర్వదినాన్ని చాలా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము.